నా మీద కేసు రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ 239 ఆఫ్ 25 పట్టాపురం నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద. భయపడతానా? మీ కేసుకు నేను భయపడతానా? భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అంతేగా. మీ కేసులకు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. ఈ కేసులకి మేము భయపడతామా? డోంట్ కేర్ అంటున్నా. చట్టంలో తేల్చుకుంటాం. నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చాలా మందిని చూశాను నేను, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే, లోకేష్ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకుముందు కూడా కేసు పెట్టారు అక్కడే, సేమ్ సెక్షన్స్తోనే. ఏమయ్యా నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే? ఆ కిరా కార్పి మీద, సీమరాజు మీద స్వయంగా నేను వెళ్తే ఎవరు కంప్లైంట్ వాళ్ళు మీ బంధువులేగా. ఈయన కూడా, ఈ సిఐ కూడా నెల్లూరు నుంచి వచ్చాయంట. ఆ కిరా కార్పి కూడా నెల్లూరు, ఈయన బంధువు అనమాట. సీమరాజు కూడా ఈయన బంధువు. ఇదంతా ఒక గ్యాంగ్. మేము ఇచ్చిన దాని మీద చాప్తావులే. నాదైతే 24 hours కూడా కాదు, చేసి పారేశారు కేసు. యు డూ యువర్ డ్యూటీస్ ఫాస్ట్. నువ్వు డ్యూటీలు చేయకపోతే చట్ట ప్రకారంగా నీ అంతు తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాయని కూడా మనం చేస్తున్నాం. కేసులకు భయపడేటటువంటి తత్వం కాదు అసలు. ఒకటేనండి, అసలు ఇవాళ రాజకీయాల్లో ఉండాలంటే కేసుకు భయపడకూడదు. ఇవాళ రాజకీయాల్లో మేము ఉండాలంటే జైలుకి భయపడ